ప్రాప్తిరస్తు కళ్యాణ ప్రాప్తిరస్తు. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, కుటుంబ క్షేమం, సమస్య ఏదైనా చక్కని పరిష్కార మార్గం చూపించడమే కాకుండా అనేక విశేషాలను ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ తెలియజేస్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా గురుగారు. గురుగారు ఆధ్వర్యంలో పితృదేవతా నక్షత్రమైనటువంటి మఖ పౌర్ణమి తిథితో కూడుకున్నటువంటి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాల్లో మరణించిన, ఉరి వేసుకుని విషం తాగి చనిపోయిన, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మరణించిన, నీటిలో బావిలో పడి చనిపోయిన, మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగిన, అల్పాయుష్యుతో 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోతూ ఉన్నా, మీ పిల్లలు అబార్షన్స్, డివోర్స్ చేసుకున్నా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్ళు బాధపడుతూ ఉన్నా, ఎన్ని పూజలు చేసినా మీ పిల్లలకు సంతానం కలగకపోయినా, వివాహాలు జరగకపోయినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కోరికలు నెరవేరకున్నా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యంలో పితృదేవతా నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రం పౌర్ణమితో కూడినటువంటి మహిమాన్విత మాఘ పౌర్ణమి అంటే ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. పితృదోష నివారణ పూజలు, హోమాల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మహిమాన్విత కాశీక్షేత్రంలో మార్చి 8, 9వ తేదీల్లో మీ జాతకరీత్యా కలిగేటువంటి విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, నరదృష్టి, కోర్టు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం వంటి సమస్యల నివారణ కోసం పరమ పావన కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8, 9వ తేదీల్లో శతరుద్రీయ పారాయణ, 21 హోమాలు గురువుగారి ఆధ్వర్యాల్లో జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. గురుగారు, అత్యంత అరుదుగా వచ్చేటువంటి పితృదేవతా నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రంతో కూడుకున్న మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పితృదోష నివారణ పూజల విధానాన్ని ఒక్కసారి తెలియజేయండి. అత్యంత అరుదుగా వచ్చేటువంటి నక్షత్రం మఖా నక్షత్రం. మాఘమాసంలో పౌర్ణమితో కూడుకున్నటువంటిది. మఖా నక్షత్రం అంటే పితృదేవతా నక్షత్రం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అధిదేవత. భరణి నక్షత్రానికి యముడు, కృత్తికా నక్షత్రానికి అగ్ని, అలాగే మృగశిర నక్షత్రానికి చంద్రుడు, పునరుసు నక్షత్రానికి అదితి, పుష్యమి నక్షత్రానికి గురువు, ఆశ్లేష నక్షత్రానికి సర్పము. ఎలాగో మఖా నక్షత్రానికి పితృదేవతా నక్షత్రం అనగా పితృదేవతలు అధిపతులుగా ఉంటారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి నక్షత్రము పౌర్ణమి తిథి కలిసి వచ్చినటువంటిది. మరియు పితృకారకులలో ఒకడైనటువంటి శని భగవానుడికి సంబంధించినటువంటి రోజైనటువంటి శనివారం రోజున ఈ యొక్క పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. 23వ తారీఖు రోజున హైదరాబాద్ నుంచి బయలుదేరుతాం. 24కి ఉదయానికి చేరుకొని 24 కార్యక్రమం పూర్తి చేసుకొని దైవ దర్శనం చేసుకొని 24 రాత్రి కల్లా మళ్ళీ తిరిగి ప్రయాణం జరుగుతుంది. ఇలా 25వ తారీఖు రోజున మనం ఉదయం కల్లా హైదరాబాద్లో ఉంటాం. ఇది కార్యక్రమం. ఇందులో ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మోక్షనారాయణ బలి పూజ, త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత్త హోమాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ ఈ యొక్క పూజల్లో పాల్గొనడానికి ప్రధానమైనటువంటి నియమం ఏమిటి అనంటే శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అంటే గమనించాల్సిన అంశం ఏంటంటే వీక్షించేటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులు కూడా చాలామంది అనుకునేటువంటిది పితృదోషము లేదా పితృశాపము మరియు పిండ ప్రదానము అన్నీ కూడా ఒకటే అని అనుకుంటారు. పిండ ప్రదానం అనేటువంటిది వేరు, పితృదోష పితృ
శాప నివారణ కార్యక్రమాలు రెండు వేరు. ఈ యొక్క కార్యక్రమాలలో మనము ప్రధానంగా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందడం కోసం చేస్తున్నాం. పిండ ప్రదానం అనేటువంటిది ఆత్మతృప్తి కోసం చేసేటువంటిది. అనగా మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులని, తాత ముత్తాతలని, మన వంశం వాళ్ళని మనం మర్చిపోలేదు. మనం బ్రతికున్నంత వరకు వాళ్ళ యొక్క గుర్తుని మనం చేసుకుంటున్నామనే భావనతో చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి పిండ ప్రదానానికి, పితృదోష నివారణ పూజలకి అసలు సంబంధమే లేదు. అయితే ఇట్టి కార్యక్రమాలలో ప్రధానంగా గమనించాల్సింది శ్రద్ధాభక్తులతో పాల్గొనాలి. ఎందుకనంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు. తండ్రి ఏ వస్తువు అడిగినా, ఏది కావాలన్నా తీసుకొచ్చి ఇస్తాడు. ఎలా కష్టపడుతున్నాడో మనకు తెలియదు, కానీ తండ్రి చేసే సహాయము జీవితాంతం మనకుంటుంది. అలాగే తల్లి కూడా, మనము ఎదుటి మనిషి మనకు మాట్లాడుతుంటే దుర్వాసన వస్తేనే మనం పక్కకు జరిగిపోతాం. అటువంటిది మన మలమూత్రాదుల్ని కూడా అసహ్యించుకోకుండా తన కన్న ప్రేమతో ఆ తల్లి సేవలు చేస్తుంది. అటువంటి తల్లి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకునే విధానము కేవలం ఈ యొక్క పితృశాపము లేదా పితృదోష నివారణ కార్యక్రమం. ఎందుకనంటే కుటుంబంలో దుర్మరణం పాలైనటువంటి వ్యక్తులు ఆత్మ మోక్షాన్ని పొందనప్పుడు మనిషి యొక్క కోరికలు కానీ, లేకపోతే మనిషి జీవితంలో ఎదుగుదల కానీ అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం ఇప్పటివరకు ఎన్నో పూజలు చేశాం. ఎన్ని పూజలు చేసినా ఆ పూజల యొక్క ఫలితం మనకు రావట్లేదు అని అంటే ఎక్కడో మనకు ఇబ్బంది కలుగుతుంది. అంటే అది పితృదోషమే ప్రధానము. ఎందుకనంటే కుటుంబంలో పితృ కార్యక్రమాలు చేయలేకపోయినా, ఈ యొక్క పిండ ప్రదానాలు చేయలేకపోయినా, దుర్మరణం పాలైనటువంటి వ్యక్తుల యొక్క ఆత్మలు ఉన్న ఇవన్నీ పితృదోషముగా పరిగణిస్తాయి. కాబట్టి ఇటువంటి పితృదోష నివారణకి భక్తి విధానంతో మనం చేసుకోవాలి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలామంది ఏం చేస్తుంటారంటే పితృదోషం అనగానే ఎక్కడైనా కానీ వెతుక్కొని వెళ్ళిపోతుంటుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఒకప్పటికి ఈ రోజునకి తేడా చెబుతాను. ఒక 10-15 సంవత్సరాల కిందట చేయించే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు, చేసుకునే వ్యక్తులు తక్కువగా ఉండడం వల్ల చక్కగా జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమానికి ఎక్కువ మంది చేయించుకోవడము, అలాగే చేయించే వ్యక్తులు తక్కువైపోవడము, ఈ కారణం చేత త్వరగా ముగించుకొని వేరే వాళ్ళ చేత చేయించాలనేటువంటి ఉద్దేశంతో శాస్త్రీయంగా జరిపించడం జరగట్లేదు. కొన్ని ప్రాంతాలలో భాష అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏం చేయిస్తున్నారో, ఎలా చేయిస్తున్నారో మనకు తెలియట్లేదు. విధి విధానము ఇక్కడ ప్రధానము. గుర్తుపెట్టుకోండి, విధి విధానముగా ఎప్పుడైతే మనం చేయించకుండా ఉంటామో అటువంటి విధి విధానాన్ని అనుసరించి మనం చేయించలేకపోవడం వల్ల మనకు కలిగేటువంటి ఇబ్బందులు అనేటువంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే నిష్ఫలము. చాలామంది మహారాష్ట్ర ప్రాంతంలో చేయించుకొని వచ్చిన తర్వాత కూడా మనకేమీ జరగట్లేదని చెప్పి మళ్ళీ మన ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశము, మన ఆధ్వర్యంలో అయితే సశాస్త్రీయముగా జరిపించడం జరుగుతుంది. నీతి నిజాయితీతో ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అందులో సందేహం లేదు. ఎందుకనంటే మనం ఏ పని చేసినా మన తర్వాత తరం వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఒక భావనతో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అంటే చాలామందికి అనగా గత 15-20 సంవత్సరాలుగా జాతకాలు పరిశీలన చేసిన తర్వాత పితృశాపం ఉంది లేదా పితృదోషం ఉంది అని చెప్పినప్పుడు మీకు నచ్చిన చోట చేయించుకోండి అయ్యా అని చెప్పేవాడిని. కానీ వాళ్ళందరూ వెళ్ళిన చోట ఎక్కడెక్కడో వెతుక్కొని వెళుతుంటారు. పాపం ఎన్నెన్నో కొంతమంది రిఫరెన్సెస్తో వెళుతూ ఉంటుంటారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన విధానం తెలియదు. ఎందుకనంటే మన ఇంట్లో చేసుకునే పూజల్లాగానే ఉంటాయేమో అని అనుకునే భావనతో పోతారు. అక్కడికి పోయిన తర్వాత తడబాటుతుంటారు. ఎప్పుడైతే ఆ తడబాటుతుందో ఆ తడబాటు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సరిగ్గా చేయించకుండా తూతూ మంత్రంగా చేసి పంపిస్తారు. కాబట్టి ఇక్కడ భాషా భేదము, అలాగే చేసేటువంటి విధానంలో తేడా ఉండడము, వాళ్ళకి సరిగ్గా ఆనందంగా లేకపోవడము, సరిగ్గా జరగలేదేమనే భావన చాలామందికి కలిగి మళ్ళీ తిరిగి మమ్మల్ని సంప్రదించినప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, మీరే ఎందుకు చేయించకూడదని చెప్పడంతో గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల్ని చక్కగా శాస్త్రీయబద్ధంగా చేయించడం జరుగుతుంది. ఎందుకనంటే ఏ పూజనైనా, దైవ పూజ కావచ్చు, అమ్మవారి పూజ కావచ్చు, ఆ పూజలలో ఏ లోపం ఉన్నప్పటికీ కూడా ఆ లోపము చేసిన భగవంతుడు క్షమిస్తాడు. ఎందుకనంటే అపరాధ క్షమాస్తోత్రం చదువుకొని లెంపలు వేసుకుంటే అయ్యా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పరమేశ్వర అని చెప్పుకుంటాం. మంత్రంలో లోపం ఉన్నా, చేసే విధానంలో లోపం ఉన్నా, మా చేసే క్రియలో లోపం ఉన్నా, మీకు ఎన్నో రకాలుగా పూజలు ఎంతో శాస్త్రీయంగా చెప్పమన్నారు, అంత చేసే శక్తి మాకు లేదు అనగా
శక్తి లోపమున్నా మమ్మల్ని క్షమించు తండ్రి అని చెప్తే పరమేశ్వరుడు ఆనందిస్తాడు, అమ్మవారు ఆనందిస్తుంది. తప్పు ఒప్పుకున్నాడు కదా, వాడికి ఫలితం ఇద్దాము అని చెప్పి ఆలోచన. కానీ పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు శ్రద్ధగా పెట్టడం అనేటువంటిది, శ్రద్ధగా చేయడం అనేదే సూత్రం, ఇంకా వేరే సూత్రమే లేదు. కాబట్టి ఇక్కడ శ్రద్ధాభక్తులతో అత్యంత నియమనిష్టలతో జరిపించాల్సినటువంటి కార్యక్రమం మా మీద ఎంత ఉంటుందో పాల్గొనే మీ మీద కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమాత్రము మేము లోపం చేసినా అది మళ్ళీ తిరిగి మాకే లత్త కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నీతి నిజాయితీతో సశాస్త్రీయముగా ఎటువంటి లోపము లేకుండా, మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేయించడం అనేటువంటిది 5 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు చేసుకున్నటువంటి అందరిలో కల్లా 95% అందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారు, అందులో సందేహం లేదు. మిగతా 5% కూడా ఏంటి అనంటే పాల్గొనే విధానంలో వాళ్ళకు ఉండేటువంటి లోపం. ఎందుకనంటే కొంతమంది తల్లిదండ్రులు బలవంతం చేశారనో, భార్య బలవంతం చేసిందనో, ఇంకెవరో పక్క వాళ్ళు బలవంతం చేశారనో వచ్చి అన్యమనస్కంగా కూర్చుంటారు. చేసే విధానంలో శ్రద్ధ లోపిస్తుంది. పితృదేవతలు ఇవన్నీ గమనిస్తారు. శ్రద్ధాలోపం ఎప్పుడైతే జరుగుతుందో ఆ యొక్క ఫలితాన్ని పొందలేరు. కాబట్టి మంత్రలోపం, క్రియాలోపం ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఆధ్వర్యంలో చేసేటువంటి కార్యక్రమంలో మంత్రలోపం, క్రియాలోపం ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పవచ్చు. శక్తి భక్తి అనేటువంటిది లోపం వల్లనే ఆ 5% ఫలితాలు కూడా కొంతమంది పొందలేకపోయారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం, ఈ యొక్క కార్యక్రమంలో నమ్మి వచ్చినందుకు ఖచ్చితంగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ పాల్గొనే విధానంలో మీరు చక్కగా భక్తి శ్రద్ధలతో పాల్గొనాలి. అలాగే గురుగారు, మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో మార్చి 8, 9వ తేదీల్లో మీ ఆధ్వర్యంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసం ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారు ఒక్కసారి తెలియజేయండి. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసమై మహాశివరాత్రి సందర్భంగా కాశీక్షేత్రంలో చక్కటి కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. దీంట్లో నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం 2009వ సంవత్సరం నుంచి కాశీక్షేత్రంతో అనుబంధం ఉండడం, అలాగే ఆ సందర్భంగా పుష్కర కాలం దాటిపోయింది. అయినా కానీ ఆ విశ్వేశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో ఆ స్వామివారి పాదాల చెంతన ఒక స్వంత భవనం తీసుకునే అదృష్టం కలగడం, అదంతా కూడా పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహం. నీతి నిజాయితీ ఎక్కడైతే మనిషి ఉంటాడో ఆ భగవంతుడు స్థానాన్ని తన పాదాల దగ్గరనే ఆ యొక్క వ్యక్తులకి అందిస్తాడని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, నేను అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాను, కాశీక్షేత్రంలో ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల దివ్య అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తికి మళ్ళీ తిరిగి జీవితంలో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆ తిరిగి వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా ఆ కార్యక్రమం యొక్క ఫలితాన్ని పొందుతారు. ఇది నేను గమనిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము. ఇందున నేను క్షుణ్ణంగా పరిశీలించినది ఏంటంటే, వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ఈడు జోడు కుదిరినటువంటి జీవిత భాగస్వామి లభిస్తున్నారు. ఇందులో చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి వివాహం కావాల్సినటువంటి అబ్బాయికి మంచి కన్య భార్యగా లభించాలనేటువంటి ఒక సదుద్దేశముతో విశ్వావసునామ గాంధర్వ హోమము, కన్యా పాశుపత మంత్ర హోమం, అలాగే అమ్మాయికి మంచి భర్త లభించాలనేటువంటి ఒక ఉద్దేశంతో వరపాశుపత మంత్ర హోమము, కాత్యాయని హోమము జరిపించడం జరుగుతుంది. వీటికి తోడుగా నవగ్రహాలలో స్త్రీ జాతకంలో గురువు బాగుండాలి, పురుషుడి జాతకంలో కుజుడు బాగుండాలి. కాబట్టి దత్తాత్రేయ హోమము, సుబ్రహ్మణ్య హోమము జరిపించడం జరుగుతుంది. ఇక నవగ్రహాల్లో దాంపత్య కారకుడు, వివాహ కారకుడు శుక్రుడు. కాబట్టి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. కావున లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. ఇక నవగ్రహాలు కూడా వివాహానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి నవగ్రహ హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక్కసారి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో వివాహమైనటువంటి జంటలు ఇప్పుడు మీరు చూస్తుండవచ్చు ఈ కార్యక్రమాన్ని. మీకు వివాహమైన సమయం సందర్భం కనుక చూసుకుంటే ఆ సమయానికి మీకు అష్టమ శనో, అర్ధాష్టమ శనో, ఏలిన నాటి శనో, కంటక శనో, ఇలా ఏదో ఒక శని ప్రభావంలో ఉన్నప్పుడు కర్మ వశాత్తు జీవిత భాగస్వామి అనేటువంటి కలుగుతుంది. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. కాబట్టి రుణము ఉంటేనే భార్య లేదా భర్తగా లభిస్తారు మనిషికి. కాబట్టి ఆ రుణాన్ని అందించేటువంటి వాడు శని భగవానుడు. కాబట్టి అట్టి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అఘోర పాశుపత మంత్ర హోమం, శనీశ్వర హోమం అనేటువంటిది కూడా ఈ యొక్క కార్యక్రమంలో జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా
వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిల కోసమే కాళ్ళకి చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. ఎక్కడైనా కానీ అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు, కానీ వాళ్ళకి తగినటువంటి సరైనటువంటి కోరికలు ఉండాలి. అంటే ఏంటి, వాళ్ళు అనుకున్నటువంటి జీవిత భాగస్వామి వాళ్ళకి లభించాలి. కాబట్టి కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి లభించడం కోసమై స్వయంవరకళా హోమం జరిపించడం జరుగుతుంది. ఎందుకనంటే అమ్మవారు సతీదేవిగా జన్మించి హిమవంతుని పుత్రికగా అపర్ణ లేదా పార్వతిగా జన్మించి గత జన్మలలో నాకు పరమేశ్వరుడు భర్త కాబట్టి ఈ జన్మలలో నేను పరమేశ్వరుని భర్తగా పొందుతానని చెప్పి కోటాను కోట్లైనటువంటి ఈ యొక్క స్వయంవరకళా మూలమంత్రాన్ని జపం చేసింది. ఆ జప ఫలితమే పరమేశ్వరుడే మళ్ళీ తిరిగి మరుజన్మలో భర్తగా లభించడం జరిగింది. కాబట్టి అటువంటి పార్వతీ అమ్మవారు కోరుకున్న విధంగా జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం బేస్ చేసుకొని ఈ యొక్క స్వయంవరకళా మూలమంత్ర హోమాన్ని కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా జరుగుతుంది. గురువుగారి ఆధ్వర్యంలో పితృదేవతా నక్షత్రమైన మఖ పౌర్ణమి తిథితో కూడినటువంటి మాఘ పౌర్ణమి అంటే ఫిబ్రవరి 24వ తేదీన తండ్రి వైపు 7 తరాలు తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్డు రైలు అగ్ని ప్రమాదాల్లో మరణించిన, ఉరి వేసుకుని విషం తాగి చనిపోయినా, లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మరణించిన, నీటిలో బావిలో పడి చనిపోయినా, మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగిన, అల్పాయుషుతో 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోతూ ఉన్నా, మీ పిల్లలు అబార్షన్స్ డివోర్స్ చేసుకున్నా, లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్ళు బాధపడుతూ ఉన్నా, ఎన్ని పూజలు చేసినా మీ పిల్లలకు సంతానం వివాహాలు జరగకపోయినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కోర్కెలు నెరవేరకపోయినా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యంలో పితృదేవతా నక్షత్రం అయినటువంటి మఖా నక్షత్రం పౌర్ణమితో కూడుకున్నటువంటి మహిమాన్విత మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు హోమాలు శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. పితృదోష నివారణ పూజలు హోమాల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మహిమాన్విత కాశీక్షేత్రంలో మార్చి 8, 9వ తేదీల్లో మీ జాతకరీత్యా కలిగేటువంటి విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, నరదృష్టి, కోర్టు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం వంటి సర్వ సమస్యల నివారణ కోసం పరమపావన కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8, 9వ తేదీల్లో శతరుద్రీయ పారాయణ 21 హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుందండి. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. గురుగారు, జాతకాలు చూపించకపోయినా కుటుంబ సభ్యుల జీవితాల్లో ఏ ఏ లక్షణాలను బట్టి వీళ్ళు పితృదోషం లేదంటే పితృశాపంతో బాధపడుతున్నారు అని గుర్తించవచ్చండి? జాతకాలు చూపించకపోయినా ఇప్పుడు చెప్పబోయేటువంటి లక్షణాలు గనక మీ కుటుంబ సభ్యుల యొక్క జీవితాలలో గనక ఉన్నట్లయితే అది పితృదోషం లేదా పితృశాపంగానే చెప్పవచ్చు. ఇంకా అన్ని లక్షణాలు ఉండాల్సినటువంటి పని లేదు. ఒక లక్షణం ఉన్నా కానీ అది పితృదోషం కిందనే చెప్పవచ్చు. ఎందుకనంటే ఇది పితృదోషము లేదా పితృశాపం అనేటువంటిది కుటుంబానికి సంబంధించినటువంటిది తప్ప వ్యక్తిగతమైనటువంటి జాతకానికి సంబంధించినటువంటి దోషము కాదు. ఒక కుటుంబంలో 4-5 సభ్యులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క జాతకంలో అది కనబడకపోయినా మిగతా కుటుంబ సభ్యుల యొక్క జాతకాల్లో అది ఉన్నప్పుడు అది అందరికీ సంబంధించిందిగా భావించాలి. కాబట్టి అన్ని జాతకాలు అందరి జాతకాలు చూపించుకునే స్థోమత ప్రస్తుతం సమాజంలో ఎవరికీ లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలు కనుక మీ కుటుంబంలో ఉన్నట్లయితే అది పితృదోషము లేదా పితృశాపముగానే పరిగణించండి. ఏమా లక్షణాలు? తండ్రి వైపు 7 తరాలు తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ అంటే కనుక పెద్దవాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారు, ఇన్ని సంవత్సరాలైనా బ్రతికున్నారో లేదో తెలియదు, అటువంటిది ఉన్నా, లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి లేదా క్యాన్సర్తో చనిపోయినా, పిండ ప్రదానాలు పెద్దవాళ్ళకి చేయలేకపోయినా ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలే. కరోనాతో చనిపోయిన, మశూచి, ప్లేగు వ్యాధులతో చనిపోయిన, లివర్ అని అంటే జాండీస్ రోగంతో చనిపోతుంటారు, కాలేయ వ్యాధితో చనిపోతుంటారు, అటువంటిది ఈ విధంగా చనిపోయినా, అలాగే కుటుంబంలోని వ్యక్తులు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, నరదృష్టి, నరఘోష లేదా చెడు ప్రయోగాల బారిన ఎక్కువగా పడుతూ ఉన్నా, తరచూ నరదృష్టి జరుగుతున్నా ఆ కుటుంబంలో పితృశాప ప్రభావం ఉంటుంది. ఇంట్లో కులాంతర మతాంతర వివాహాలు జరిగి ఉన్నా లేదా కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోయినా, ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలు లేదా ఒక మగ పిల్లవాడు ఉంటాడు, కానీ కొన్ని కారణాల వల్ల ఈ పితృశాప ప్రభావం ఉన్నప్పుడు అర్ధాంతరంగా పిల్లవాడిని కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు 2 ఆడపిల్లలే మిగులుతారు లేదా ఒక ఆడపిల్ల. ఇలా
చెప్పినప్పుడు ఆడపిల్లలు మాత్రమే ఉండి పురుష సంతానం లేకపోయినా అది పితృశాపమే. ఇక్కడ ఆడపిల్లల్ని మనం తక్కువ చేయట్లేదండి, నిజంగా సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే. ఎందుకనంటే ఈ రోజున నేను చెప్తున్నాను, ఈ రోజున తల్లిదండ్రుల యొక్క మంచి చెడు గురించి పట్టించుకునేది అమ్మాయే. అబ్బాయిలు భార్య వచ్చిన తర్వాత అమ్మ అల్లం భార్య బెల్లం అయిపోతుంది. కాబట్టి ఏమైపోతుంది, అక్కడ తల్లిదండ్రుల గురించి పట్టించుకునే విధానము కొడుకులు ఇప్పుడు చాలామంది లేరు. ఉన్నారు, మహానుభావులు ఎక్కడో ఉన్నారు, కానీ తక్కువ శాతం. కాబట్టి అమ్మాయిని ఇక్కడ తక్కువ చేయడం కాదు. ఎందుకనంటే అమ్మాయిలు మాత్రమే అన్నప్పుడు ఇక్కడ గమనించాల్సింది, అమ్మాయికి వివాహం చేసి ఒక ఇంటికి కన్యాదానం చేస్తారు. ఆ ఇంట్లో అమ్మాయి వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. కాబట్టి మీ తర్వాత, మీ వంశం తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులు అనగా మీ కుటుంబం ముందుకు వెళ్ళదు. కాబట్టి ఇక్కడ ఆ ఒక్క విషయంలోనే మనం చెప్పుకోవడం జరిగింది. ఇక కుటుంబ సభ్యులు మద్యం మత్తు పదార్థాల వంటికి బానిసలైన, అలాగే శారీరక మానసిక లోపాలతో అవయవ లోపాలతో జన్మించిన, తరచూ కారాగార వాసమవుతున్నటువంటి సందర్భంలో ఉన్న ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. ఇంకా కరోనాతో చనిపోయిన, కాలసర్పదోషంలో జన్మించిన ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే తరచూ డైవోర్సులు జరుగుతూ ఉంటుంటాయి. అనగా దాంపత్య సౌఖ్యం కొంతమందికి ఉండదు, 2, 3, 4 డైవోర్సులు అయిపోతుంటాయి. కానీ జీవిత భాగస్వామి కలకాలం ఒక వ్యక్తి జీవితంలో ఉండరు. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలకి వివాహాలు కుదరట్లేవు. అలాగే ఎంతమందిని సంప్రదించిన డాక్టర్లు ఏ లోపం లేదంటారు, కానీ సంతానం కలగదు. ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఒక కాల్ వచ్చింది రాజమండ్రి నుంచి, చక్కటి కుటుంబం, పిల్లలిద్దరికీ వివాహాలు చేశారు. 5-6 సంవత్సరాలైనా కానీ డాక్టర్లు అందరూ కూడా ఎటువంటి లోపం లేదు అన్నారు, కానీ ఆ పిల్లలిద్దరికీ కూడా సంతానం కలగట్లేదు. అంటే ఏంటి, ఇవి పితృశాప ప్రభావాలు ఉన్నప్పుడు వంశ అభివృద్ధి ముందుకు వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వంశాభివృద్ధి ముందుకెళ్ళినప్పుడు వివాహం కాకుండా ఇబ్బందులు కూడా ఉంటుంటారు. ఇలా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలి అనంటే తరచూ చేతిలోని ఆహారం నేలపాలవుతున్నా, తరచూ మనం చూస్తుండగానే మన ప్రయత్నం లేకుండానే తరచూ పాలు పొంగిపోతున్నా, ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, ఎర్రచీమలు ఎక్కువగా పారుతున్నా ఆ ఇంట్లో పితృశాపం ఉంటుంది. మొక్కని దైవం అంటూ లేదు, ఎన్నో పూజలు చేసాం, కానీ ఏ దైవము మనల్ని కరుణించలేదన్నప్పుడు ఆ దైవము పూజ ఫలితాన్ని మనం పొందలేకపోతున్నా పితృశాపం ఉంటుంది. ఎందుకనంటే సాక్షాత్తు పరమేశ్వరుడే మన పక్కన ఉన్న పితృదేవత శాపం ఉన్నప్పుడు పరమేశ్వరుడు కూడా వరం ఇవ్వలేడు. ఆ పితృశాపం తొలగించుకుంటేనే నేను ఏదైనా చేయగలుగుతానయ్యా అని చెప్పగలుగుతాడు. అంతటి గొప్ప శక్తి పితృదేవతలకు ఉంటుంది. కాబట్టి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చెట్లు చుట్టూ తిరిగినా, ఎన్ని పుట్టల చుట్టూ తిరిగినా మనకు ఆ పూజా ఫలితం తగ్గట్లేదు, దేవుడు లేడేమో అనుకునే స్థితికి వచ్చి ఉంటారు చాలామంది. అటువంటి వాళ్ళ కుటుంబాల్లో పితృశాపం ఉంటుంది. ఇంకొక విశేషం, చాలా గొప్పదైన విశేషం ఏంటంటే పితృశాపంలో ఉన్నటువంటి కుటుంబాలలో వివాహాలు జరిగితే వచ్చేటువంటి జీవిత భాగస్వామి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో కూడా పితృశాపం అంటే పితృశాపం ఉన్న వాళ్ళ పితృశాపం ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలతోనే వివాహాలు జరుగుతాయి. కాబట్టి వివాహాలు ఇవన్నీ కూడా ఆ దోషం మనకు రాకూడదు అనుకున్నప్పుడు వివాహాలు అనేటువంటి ప్రయత్నం కంటే ముందే ఈ యొక్క పితృదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించుకోవాలి. అలాగే ఆ రాముల వారి జాతకంలో కూడా ఈ పితృశాప ప్రభావం ప్రస్ఫుటంగా ఉన్న కారణం చేత భార్య గర్భవతిగా ఉండగానే దూరం అవ్వడం, పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత అప్పుడు తన పిల్లల యొక్క ముద్దు ముచ్చట కూడా చూడలేకపోయాడు. ఇది రాముల వారి జీవితానికి ఇంకొక యాంగిల్లో మనం మాట్లాడుకుంటే పితృశాప ప్రభావం ఎవరిని కూడా, దేవతాశక్తుని కూడా అది అధిగమించలేదు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే దేవతాశక్తి కూడా పితృదేవతాశక్తికి లోబడే ఉంటుంది. కృష్ణుని యొక్క జీవితంలో చూసుకోండి, మన కృష్ణుడు చాలా గొప్పగా మనము ఆరాధ్య దైవంగా కొలుచుకుంటాం, కానీ అడుగడుగున గండాల్ని దాటుకుంటూ వెళ్ళి ప్రతిదీ కూడా సమస్యల్ని అధిగమించుకుంటూ వచ్చాడు కృష్ణ భగవానుడు. అది కృష్ణుడి యొక్క జాతకం పూల పాన్పు కాదండి. మనం ఊహించుకునే గోపికా కృష్ణుడు వేరు, అసలు కృష్ణుడి యొక్క జీవితం వేరు. అందుకనే తన కంటి ముందరనే తన తండ్రిని హత్య చేస్తుంటే చూస్తూ కూడా ఏం చేయలేకపోయాడు. తన యొక్క సామ్రాజ్యం, తన వంశం వాళ్ళందరూ కూడా తాను చూస్తుండగానే సముద్ర గర్భంలో కలిసిపోయింది. తన వంశం మొత్తం నిర్వంశం అయిపోయినటువంటిది. ఇవన్నీ కూడా దేవతాశక్తి కూడా పితృదేవతాశక్తి ముందర దిగుదుడిపే. కాబట్టి పితృలోకం అనేది చాలా గొప్పది. అందుకనే రాజు అంతటైనటువంటి భీష్మ పితామహుడు కూడా
తనకు ఉన్నటువంటి బంగారు పళ్ళెంలో పిండ ప్రదానాలు చేసి బంగారంతో చేసే పిండాలు పెట్టే శక్తి ఉన్న సామాన్య మానవుడిగా నదీ తీరంలో కూర్చొని పిండ ప్రదానం చేసినటువంటి శక్తి. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనుక మీకు ఉన్నట్లయితే అది పితృదోషంగా భావించుకోండి. మాఘ పౌర్ణమి, మఖానక్షత్రం, మాఘమాసం మహాపవిత్రమైనటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. 24వ తారీఖు రోజున జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా పాల్గొనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నీతి నిజాయితీగా మంత్రలోపం లేకుండా క్రియాలోపం లేకుండా చక్కగా చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి. పరమపావన కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8, 9వ తేదీల్లో మీరే స్వయంగా చేసేటువంటి శతరుద్రీయ పారాయణ విశిష్టతను ఒకసారి తెలియజేయండి గురుగారు. సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. అంటే ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలన్నా, ఈ కార్యక్రమాన్ని నేను చేయాలన్నా ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం ఉంటే తప్ప మనం చేయలేం. ఆ ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. పంచభూతాత్మకమైనటువంటి స్వరూపము ఆ పరమేశ్వరుడు. అందుకనే ప్రతీది కూడా పంచభూతాలుగా చెప్పుకునేటువంటి అగ్నిలింగమైన, వాయుదేవతైన పంచభూతాలన్నీ కూడా లింగ రూపంగా వెలిసినటువంటిది. కాబట్టి పంచభూతాలు జలమైన, అగ్నైన, వాయువైన, నీరైన, ఇలా ఆకాశమైన, భూమి అయిన అన్ని తత్వాలని లింగ రూపంలో ఆ పరమేశ్వరుని రూపంలో మనం కొలుస్తున్నాం. మన శరీరంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వ్యవస్థ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం. ఇక శతరుద్రీయము అని అంటే రుద్రపారాయణం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి ఈ రుద్రపారాయణం ఎంతటి గొప్పది అని అంటే పరమేశ్వరుణ్ణి స్తుతించి చేసేటువంటి ఈ యొక్క శతరుద్రీయం. ఇందులో ఉన్నటువంటి బ్యూటీ ఏంటనంటే చెప్పుకుంటే మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. అంత గొప్పదైనటువంటి శక్తి కలిగినటువంటిది ఈ యొక్క రుద్రపారాయణం. ఏదైనా కానీ తప్పు చేశాను, నేను చెప్పుకోలేని బాధపడుతున్నాను, చెప్పుకోలేని దోషం నా జీవితంలో జరిగింది అనుకున్నప్పుడు ఆ దోషము తొలగించుకోవడం కోసం ఈ రుద్రపారాయణం గనక మనసా వాచా కర్మన గనక శక్తి ఉంటే చేసుకోవడం, లేదంటే బ్రాహ్మణుని పెట్టుకొని చేసుకోవడం. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి సమస్తమైనటువంటి ప్రాయశ్చిత్త దోషాలన్నీ కూడా తొలగిపోతుంది. ఇది సమస్తమైనటువంటి ప్రాయశ్చిత్త కార్యక్రమం. కాబట్టి ఇది 121 సార్లు మహాశివరాత్రి రోజున ఈ యొక్క పారాయణం జరుగుతుంది. ఆ రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది. శ్రవణ నక్షత్రం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య జన్మ నక్షత్రం. కాబట్టి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం కలిసి ఉండడం అద్భుతమైనటువంటి యోగం. కాబట్టి ఆ రోజున సంకల్పము చేసుకోవడం, ఆ శతరుద్రీయ పారాయణం 121 సార్లు రుద్రపారాయణం స్వయంగా నేనే చేస్తున్నాను. అందులో ఇంకా ఎవరి ప్రమేయము లేదు. కాబట్టి అందరి గోత్రనామాదులతో ఈ యొక్క శతరుద్రీయ పారాయణం చేయడం ద్వారా, అంటే మామూలు రోజుల్లో మనం రుద్రపారాయణం చేస్తే, కాశీలో ఏ రోజైనా కానీ రుద్రపారాయణం చేస్తే 11 సార్లు చేసిన ఫలితం వస్తుంది. మనము ఎక్కడైనా హైదరాబాద్లోనో, విజయవాడలోనో, వైజాగ్లోనో, కాకినాడలోనో, కర్నూలులోనో ఇంకెక్కడో కూర్చొని 11 సార్లు రుద్రపారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో కాశీలో ఒక్కసారి చేస్తేనే అంత ఫలితం. అటువంటిది 121 సార్లు రుద్రపారాయణం కాశీలో చేస్తున్నాం. అందున మహాశివరాత్రి రోజున చేస్తే అనంత కోటి పుణ్యఫలం. కాబట్టి మామూలు రోజుల్లో చేసిన దానికంటే మహాశివరాత్రి రోజున 121 సార్లు పారాయణం చేస్తే కాశీలో 11 సార్లు చేస్తేనే అంత ఫలితం వస్తుంది. అటువంటిది 121 సార్ల పారాయణం అనేటువంటిది కాశీక్షేత్రంలో జరుగుతున్నప్పుడు 121 × 100 లెక్క వేసుకోండి. శత అంటే 100, 121 × 100 చేసిన ఫలితం ఎంత ఉంటుందో కాశీక్షేత్రంలో అంత ఫలితం ఉండడం వల్ల మీ యొక్క కోరిక ఈశ్వరుడే నెరవేర్చాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క రుద్రపారాయణం 121 సార్లు చేయించడం మహాశివరాత్రి రోజునే కాశీక్షేత్రంలో నదీ తీర సమీపంలో జరుగుతుంది. కాబట్టి చక్కగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం వలన తిరిగి వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క కోరిక నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ యొక్క కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మాఘమాసం అంతా కూడా కాశీక్షేత్రంలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో అన్నదానం నిరంతరాయంగా జరుగుతుంది. కాబట్టి పుట్టినరోజున కానీ, పెళ్లి రోజున కానీ, లేదా మీకు సహాయం చేయదలిస్తే వస్తు రూపేణ, ధన రూపేణ కానీ మీ యొక్క సహాయ సహకారాలు ఈ కార్యక్రమం అంతా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తప్పకుండా గురుగారు ఆధ్వర్యంలో పితృదేవత నక్షత్రమైనటువంటి మఖ పౌర్ణమి తిథితో కూడుకున్నటువంటి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన
తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాల్లో మరణించినా, ఉరి వేసుకుని విషం తాగి చనిపోయినా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మరణించినా, నీటిలో బావిలో పడి చనిపోయినా, మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగినా, అల్పాయుష్యుతో అంటే 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోతూ ఉన్నా, మీ పిల్లలు అబార్షన్స్, డివోర్స్ చేసుకున్నా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్ళు బాధపడుతూ ఉన్నా, ఎన్ని పూజలు చేసినా మీ పిల్లలకు సంతానం కలగకపోయినా, వివాహం జరగకపోయినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కోరికలు నెరవేరకున్నా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యంలో పితృదేవతా నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రం, పౌర్ణమితో కూడుకున్నటువంటి మహిమాన్విత మాఘ పౌర్ణమి అంటే ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. పితృదోష నివారణ పూజలు, హోమాల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ల కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల్లో నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మహిమాన్విత కాశీక్షేత్రంలో మార్చి 8, 9వ తేదీల్లో మీ జాతకరీత్యా కలిగేటువంటి విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, బాలారిష్ట దోషం, శత్రుబాధ, నరదృష్టి, కోర్టు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం వంటి సమస్యలకు వాటి నివారణ కోసం పరమ పావన కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8, 9వ తేదీల్లో శతరుద్రీయ పారాయణ, 21 హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల్లో నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. గురుగారు, ఫిబ్రవరి 24వ తేదీన అత్యంత అరుదుగా వచ్చేటువంటి పితృదేవతా నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రంతో కూడుకున్న మాఘ పౌర్ణమి రోజున మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పితృదోష నివారణ పూజల్లో భాగంగా త్రిపిండి శ్రాద్ధం, పంచప్రాయశ్చిత్త హోమాల ప్రాముఖ్యత గురించి తెలియజేయండి. త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత్త హోమాదులు ఫిబ్రవరి 24వ తేదీ పౌర్ణమి రోజున చేయించడం జరుగుతుంది. ఇది మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమంలో భాగంగా. త్రిపిండి శ్రాద్ధం వలన 2 రకాల ఉపయోగాలు. వ్యక్తి మరణించిన తర్వాత అనగా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని చేరుకోదు. అది ఆకాశంలో కానీ, అంతరిక్షంలో కానీ, భూమిలో కానీ చిక్కుకొని ఉంటుంది. అందుకనే తరచూ పెద్దవాళ్ళు కలలోకి వస్తూ ఉంటుంటారు. కాబట్టి ఇటువంటి తరచూ పెద్దవాళ్ళు కలలోకి వచ్చినప్పుడు ఇది పితృశాపంగానే భావించాలి. ఈ విధంగా దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మని తిరిగి ఆవాహన చేసి సన్మార్గంలో అనగా మళ్ళీ ఉన్నత లోకాలకి పంపించే ప్రక్రియ త్రిపిండి శ్రాద్ధం. ఇక రెండవ ఉపయోగం ఏంటనంటే, మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందనంటే, దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మకి ఎన్నిసార్లు పిండ ప్రదానాలు చేసినా ఆ యొక్క ఆత్మ మోక్షాన్ని పొందదు, వ్యర్థమే. ఇక రెండవది, కుటుంబంలో మాకు పిండ ప్రదానం చేసే అలవాటు లేదండి అని అంటారు. అంటే కొంతమంది వీరశైవులు, జంగము వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళలో పిండ ప్రదానాలు చేసే ఆనవాయితీ లేదు అని అంటారు. కానీ శాస్త్రము అది ఎప్పుడు, శాస్త్రము ధర్మశాస్త్రం పుట్టింది లక్షల సంవత్సరాల కిందట, కానీ మనం పెట్టుకుంది ఈ యొక్క 100ల సంవత్సరాల కిందట ఆచారం. కాబట్టి శాస్త్రమే ప్రమాణము. కాబట్టి ఇక్కడ మాకు ఆనవాయితీ లేదని చెప్పుకునేటువంటి స్థితి ఉన్నప్పుడు అది శాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి పితృదేవతా కార్యక్రమాలు అనేటువంటిది పిండ ప్రదానం చేయలేకుండా కొంతమంది ఉంటుంటారు. ఈ యొక్క స్థితి ఉన్నప్పుడు పితృశాపం అనేది కూడా కలుగుతుంది. అనగా పిండ ప్రదానాలు చేయలేకపోయినా పితృశాపమే. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరు పిండ ప్రదానం చేస్తే అది పితృదేవతలకి చెందదు. దానికి ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి డిగ్రీలోనో బీటెక్లోనో చేరుతాడు, సబ్జెక్టులు కొన్ని తప్పుతాయి, డిటెండ్ అవుతాడు. దానికి మళ్ళీ నేను 3rd ఇయర్లో 4th ఇయర్లో కూర్చొని ఎగ్జామ్స్ రాస్తాను, అన్నీ నాకు ఒకేసారి క్లియర్ చేసుకుంటానంటే ఒప్పుకోదు గవర్నమెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ముందు అన్నీ క్లియర్ చేసుకోవయ్యా, అప్పుడు నువ్వు మళ్ళీ పాల్గొను అని అంటుంది. అట్లాంటిదే త్రిపిండి శ్రాద్ధం అనేటువంటిది చేసుకుంటేనే మళ్ళీ తిరిగి పిండ ప్రదానాలు చేయలేకపోయినా మళ్ళీ పిండ ప్రదానం చేసే అర్హత ఈ త్రిపిండి శ్రాద్ధం వల్ల కలుగుతుంది. ఇక మనం చేయించేటువంటిది పంచప్రాయశ్చిత్త హోమాలు అని అంటారు. అంటే మానవుడు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ప్రధానంగా 5 రకాల శాపాలు ఉంటేనే సమస్యలు అధికంగా ఉంటాయి. ఒకటి స్త్రీ శాపము, గురు శాపము, పితృశాపము, సర్పశాపము, దైవశాపము. ఈ 5 శాపాల నివృత్తికి పంచప్రాయశ్చిత్త తిల హోమాదులు అనేటువంటివి కార్యక్రమంలో భాగంగా జరిపించడం జరుగుతుంది. చక్కగా బ్రాహ్మణులు 4 బ్రాహ్మణులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది మీకు చాలామందికి తెలియనిది ఏంటంటే, దీంట్లో అనేక రకాలైనటువంటి డివిజన్స్, పూజలలో డివిజన్స్ కూడా ఉంటాయి. చిన్న అమౌంట్ దగ్గర నుంచి అతిపెద్ద అమౌంట్ వరకు కూడా ఈ పూజలు
ఈ పితృదోష పూజలు అనేటువంటివి చేస్తారు. కాబట్టి మనము చక్కగా బ్రాహ్మణులను పెట్టి సశాస్త్రీయంగా నీతి నిజాయితీతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక మాఘమాసం అంతా కూడా కాశీక్షేత్రంలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో నిరంతరాయంగా అన్నదానం జరుగుతుంది. వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారాలు అందించేవాళ్ళు, లేదా మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ అన్నదానానికి సహకరించేవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్విత కాశీక్షేత్రంలో విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం వంటి సమస్యల నివారణ కోసం మార్చి 8, 9 తేదీల్లో మీ ఆధ్వర్యంలో ఏ ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో ఒకసారి తెలియజేయండి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విద్యార్థుల కోసమై ప్రధానంగా నవగ్రహాల్లో విద్యాకారకుడు ఎవరు? గురువు. కాబట్టి దత్తాత్రేయ హోమము, అలాగే సరస్వతి హోమము, విద్యకి అధిపతి దక్షిణామూర్తి కాబట్టి దక్షిణామూర్తి హోమం జరిపించడం జరుగుతుంది. ఇక ఉద్యోగము కోసమై పురుష సూక్త విధానంగా హోమము, సుదర్శన హోమము జరిపించడం జరుగుతుంది. ఇంకా భరతుని హోమం కూడా జరిపించడం జరుగుతుంది. ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఉద్యోగం లభించాలంటే భరతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక దాంపత్యం అంటే వివాహం అవడమే ఒక అదృష్టం ఈ కాలంలో. అటువంటిది వివాహం అయిన తర్వాత దాంపత్యం కలకాలంగా నిలిచిపోవాలి. ఎందుకంటే పూర్వకాలంలో ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనేటువంటి యొక్క సంస్కారం పిల్లల్లో ఉండడం, పెద్దలంటే గౌరవము, సమాజం అంటే భయము ఉండడం, ఈ కారణం చేత రెండో పెళ్ళి అనే ప్రసక్తే వాళ్ళ జీవితంలో లేదు. కానీ ఈ కాలంలో ఇవి ఏవి ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకు లేవు. జీవితం చాలా చిన్నది, ఇందులో మా సంతోషాన్ని మేము కోల్పోతున్నాం, కాబట్టి అంగీకారంగా ఇద్దరం విడిపోతున్నామని చెప్పుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా. ఏదో ఫస్ట్ షో సినిమా చూసి సెకండ్ షో సినిమాకి బయటకు వచ్చినట్టుగా ఉంటుంది వివాహం చేసుకోవడం. కాబట్టి దాంపత్యం బాగుండాలి, కలకాలం. ప్రతి వ్యక్తి కుటుంబంలో ఉంటాయండి, మంచి చెడు ఉంటాయి, పొరపచ్చాలు ప్రతి కుటుంబంలో వస్తాయి. సర్దుకుపోయే తత్వమే ఈ కాలానికి కావాలి. ఆ సర్దుకుపోయే మనస్తత్వాన్ని పిల్లలకు కలగాలంటే ఆ మనస్సు ఉండాలి. ఆ మనస్సుని ఆధీనంలో ఉంచుకున్నవాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరునికి సంబంధించినటువంటి మహాశివరాత్రి రోజున దాంపత్య దోష నివారణకి దాంపత్య పాశుపత హోమము, అలాగే నవగ్రహాలలో దాంపత్య కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రునికి అధిష్టానదేవి లక్ష్మీదేవి కావున లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. సంతానం కాబట్టి వివాహము కావడం ఒక ఎత్తు, దాంపత్యం అనుకూలంగా ఉండడం ఇంకొక ఎత్తు అయితే ఈ కాలంలో సంతానం కలగకపోవడం. ఈ సంతానం కలగాలి, చక్కటి సంతానం కలగాలి, దైవ లక్షణాలు కలిగినటువంటి సంతానం కలగాలి, అలాగే వంశాభివృద్ధి కలిగినటువంటి. ఎందుకంటే పరమేశ్వరుని అనుగ్రహంతో సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి కూడా శ్రీమత్ ఆదిశంకరాచార్యుల వారి కన్నా తల్లిదండ్రులు ఈ రోజుకి కూడా ధన్యులు. ఎందుకయ్యానంటే ఈ కలియుగం ఉన్నంత వరకు కూడా వారిని గుర్తించుకుంటుంది. కారణం జగద్గురువు. కాబట్టి అది ఎవరి వల్ల వచ్చింది? పరమేశ్వరుని యొక్క దివ్య ప్రసాదము చేత వచ్చింది. అంటే ఇక్కడ దేవతాశక్తి. కాబట్టి ఆ దైవశక్తి మనకు కలిగిందనంటే చిరకాలము చిరస్థాయిగా మన వంశము, మన కులము నిలబెట్టేటువంటి సంతానం కలుగుతుంది. కాబట్టి అటువంటి సంతానానికి సంతాన గోపాల హోమము, సంతాన పాశుపత హోమం జరిపించడం జరుగుతుంది. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం. ఎందుకనంటే పరమేశ్వరుని చేతిలోనే మనకున్నటువంటి అన్ని సమస్యల్లో ప్రధానమైంది ఆరోగ్య సమస్య. అతని అనుగ్రహం కలిగిందంటే ఎంతటి సమస్యను సాక్షాత్తు కాలమృత్యునైనా కానీ తొలగించుకోగలిగే శక్తి ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం వల్ల కలుగుతుంది. కాబట్టే మార్కండేయుడు చిరంజీవిగా నిలిచిపోయి ఉన్నాడు. కాబట్టి అటువంటి పరమేశ్వరునికి అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజున 121 సార్లు అనగా శతరుద్రీయ పారాయణం, అలాగే మృత్యుంజయ హోమం ఇవన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. కాలంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకోవడం కోసమే కాలభైరవ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8, 9 తేదీలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోండి. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి చక్కగా ఈ కాశీక్షేత్రంలో చేసేటువంటి పూజల వలన తిరిగి వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క కోరిక నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కాశీలో మాఘమాసం అంతా కూడా మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో నిర్విరామంగా అన్నదానం జరుగుతుంది.
వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారాలు అందించేవాళ్ళు, అలాగే మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీకు సంబంధించినటువంటి అన్నదానానికి సహకరించే వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారి ఆధ్వర్యంలో పితృదేవతా నక్షత్రమైన మఖ పౌర్ణమి తిథితో కూడినటువంటి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాల్లో మరణించిన, ఉరి వేసుకుని విషం తాగి చనిపోయిన, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మరణించిన, నీటిలో బావిలో పడి చనిపోయిన, మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరిగిన, అల్పాయుష్యుతో అంటే 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోతూ ఉన్నా, మీ పిల్లలు అబార్షన్స్, డివోర్స్ చేసుకున్నా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్ళు బాధపడుతూ ఉన్నా, ఎన్ని పూజలు చేసినా మీ పిల్లలకు సంతానం కలగకపోయినా, వివాహాలు జరగకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కోర్కెలు నెరవేరకున్నా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యంలో పితృదేవతా నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రం పౌర్ణమితో కూడుకున్నటువంటి మహిమాన్విత మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. పితృదోష నివారణ పూజలు, హోమాల్లో స్వయంగా పాల్గొనలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మహిమాన్విత కాశీక్షేత్రంలో మార్చి 8, 9వ తేదీల్లో మీ జాతకరీత్యా కలిగేటువంటి విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, నరదృష్టి, కోర్టు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్టదోషం వంటి సర్వ సమస్యల నివారణ కోసం పరమ పావన కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8, 9వ తేదీల్లో శతరుద్రీయ పారాయణ, 21 హోమాలు గురువుగారి ఆధ్వర్యాల్లో జరిపించడం జరుగుతుందండి. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. గురుగారు అత్యంత అరుదుగా వచ్చేటువంటి పితృదేవతా నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రంతో కూడిన మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి పితృదోష నివారణ పూజల్లో తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, స్త్రీలు పాల్గొనొచ్చు అంటారా? అలాగే విదేశాల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, బిజీగా ఉండి రాలేని వాళ్ళు స్వయంగా పాల్గొనలేరు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేయిస్తున్నారా? ఒక్కసారి తెలియజేయండి. ప్రధానంగా ఈ పితృదోష నివారణ పూజలు, హోమాలలో నియమం ఏంటంటే తండ్రి ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమానికి అర్హులు కారు. తండ్రి ఉంటే తండ్రి చేయాలి. పైగా ఇంకొకటి, స్త్రీలు ఈ మధ్య పితృ కార్యక్రమాలు అనగా పితృ అంటే తల్లికి, తండ్రికి చేసేటువంటి విధాన కార్యక్రమాలు స్త్రీలకి మనకు శాస్త్రము నిషేధించబడినది. స్త్రీలు చెయ్యకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఎలా అండి, మాకు అబ్బాయిలు లేరు, ఎలా చేయాలి? మీకు దౌహిత్రుడు అని అంటారు. అంటే ఆడపిల్లకు పుట్టినటువంటి సంతానమైనా చేయవచ్చు. లేదు ఎవ్వరూ లేరండి, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు, బంధువులు కూడా ముందుకు చేయడానికి ఎవరూ రావట్లేదు, తోడబుట్టిన అన్నదమ్ములు చేయట్లేదు అంటారా? ఇటువంటి వారికి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేసుకోమన్నది. ఇది ప్రధానంగా. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమానికి చేయకూడదు, స్త్రీలు చేయకూడదు. అలాగే అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు, అలాగే బిజీ స్కెడ్యూల్లో ఉండి రాలేని వాళ్ళు, అలాగే విదేశాలలో ఉన్నవాళ్ళు చిన్న ప్రోగ్రాం కోసం ఇక్కడికి ఇండియాకి రాలేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏంటంటే బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి చేసుకోవడం. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణులను కర్తగా పెట్టుకోవాలి. ఏంటి, మన ఇంట్లో చాలామంది అనుకుంటుంటారు మనం దేవాలయంలో కానీ ఇంకెక్కడైనా ఇంటికి వచ్చే పురోహితులు కానీ చేసినట్టుగా పూజా విధానంగా అలాగే ఉంటుందేమో అని అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి ఇక్కడ మీరు వస్తే, మీ కుటుంబ సభ్యులు మీరు వస్తే ఏ విధంగానైతే మీ చేత ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందో అదే విధంగా బ్రాహ్మణుడు కూడా కర్తగా పెట్టుకున్నందుకు బ్రాహ్మణుడు కూడా అదే విధంగా చేస్తాడు. ఇక్కడ మరి మా వాళ్ళు చేస్తే మాకు వస్తుంది ఫలితం, బ్రాహ్మణుడు చేస్తే ఎలా వస్తుంది అయ్యా అని అంటారు. అంటే ఇక్కడ మీరు చేస్తున్నారనుకోండి, దానికి ఏంటి, మమ కుటుంబ పితృదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్తారు. అదే బ్రాహ్మణుని కర్తగా పెట్టుకుంటే మమ యజమానస్య కుటుంబ పితృదోష పరిహారార్థం అని ప్రతి చోట సంకల్పంలో ప్రతి చోట వస్తుంది. మమ యజమానస్య అని చెబుతూనే ఉంటుంటాడు. శాస్త్రం కూడా అంగీకరించబడినటువంటిది. మీరు చెప్తే నా కుటుంబం పితృదోషం, అప్పుడు బ్రాహ్మణుని పెట్టుకుంటే నన్ను కర్తగా పెట్టుకున్న యజమాని కుటుంబ పితృదోషం, ఏదైనా ఒకటే కదండి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క
బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోవాలి అనుకుంటే ఏ బ్రాహ్మడు పడితే ఆ బ్రాహ్మడు ఒప్పుకోడు. పైగా దీనికి కూడా తండ్రి లేని బ్రాహ్మడే కావాలి, నియమం ఇది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క బ్రాహ్మణ కర్తగా పెట్టుకునేటప్పుడు మనము తగినంత దక్షిణ, బ్రాహ్మణు సంతృప్తి పడే తగినంత దక్షిణ గనక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బ్రాహ్మణుడు కర్తగా వస్తాడు. ఎందుకు తగినంత దక్షిణ, సంతోషపడి దక్షిణ అన్నానంటే ఇది దోషంతో కూడుకున్నదండి. ఒకసారి కర్తగా మీద వేసుకొని చేసినప్పుడు ఎందుకు ఈ యొక్క కార్యక్రమం అంటే మనము ఇష్టపూర్వకంగా చేసుకునే పూజలు ఉంటాయి, వ్రతము కానీ, నోములు కానీ, హోమాలు కానీ, అభిషేకాలు కానీ, అవి పుష్టిని కలిగించేటువంటి కార్యక్రమాలు. ఇవి ఇష్టి కార్యక్రమాలు. అంటే ఇక్కడ ఏంటి, మన వైపు అనగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో చనిపోయినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క సంబంధించినటువంటి పేరున దుర్మరణం పాలైన వాళ్ళు ఏ రీతిన దుర్మరణం పాలైంటారో మనకు తెలియదు. అలాగే సాధారణమైన మరణం పాలైనటువంటి వాళ్ళవి తెలియదు. కాబట్టి వీళ్ళందరిది సంబంధించినటువంటి దోషమంతా ఆ బ్రాహ్మడు ఆపాదించుకొని చేస్తున్నప్పుడు ఆ బ్రాహ్మడు కొంత ఆశిస్తాడు, తప్పు లేదు. కాబట్టి బ్రాహ్మణుని కర్తగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. బ్రాహ్మణులను కర్తగా పెట్టుకున్నా లేదా మీరు స్వయంగా చేసిన ఈ పూజలలో ఎటువంటి లోపము ఉండదు, అంతా ఫలితమంతా ఒకే విధంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు రాలేని పక్షంలో ఇంతటి పుణ్యతిథి, ఎందుకనంటే మాఘమాసము పౌర్ణమి తిథి, మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు మళ్ళీ దుర్లభము. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇటువంటి సదవకాశాన్ని, అవకాశం ఉంటే మీరు స్వయంగా పాల్గొనే ప్రయత్నం చేయండి, లేనప్పుడు బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోండి. గురుగారు, అత్యంత పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8, 9వ తేదీల్లో జాతకరీత్యా కలిగేటువంటి కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం, శత్రుబాధ వంటి సమస్యల నివారణ కోసం మీ ఆధ్వర్యంలో ఏ ఏ పూజలు, హోమాలు చేయిస్తున్నారో తెలియజేయండి. మహాశివరాత్రి సందర్భంగా బాలారిష్ట దోష నివారణకి మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుని కోసం 121 సార్లు రుద్రపారాయణం, నవగ్రహ హోమాలు చేయించడం జరుగుతుంది. కుజదోష నివారణకి సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమము, అలాగే కాలసర్పదోషానికి కాలభైరవ హోమము, సుదర్శన హోమము, మృత్యుంజయ హోమము, అలాగే ఈ సంబంధించినటువంటి రుద్ర హోమము, పురుష సూక్త విధానంగా హోమం జరిపించడం, లక్ష్మీ గణపతి హోమం జరిపించడం జరుగుతుంది, దుర్గా సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. ఇక శత్రుబాధ నివారణకి సుదర్శన మూలమంత్రము, సుదర్శన మాలామంత్రము, సుదర్శన గాయత్రి హోమంతో పాటు రుద్ర హోమము, కాలభైరవ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి కుజదోషము, కాలసర్పదోషము, బాలారిష్ట దోష నివారణ, ఇవన్నీ కూడా దోష నివారణకి, శత్రుబాధ నివారణకి, కోర్టు సమస్యల నివారణకి విశేషముగా మార్చి 8, 9 తేదీల్లో జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. అలాగే మాఘమాసం మొత్తం మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం కాశీలో నిరంతరంగా అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి వస్తు రూపైన, ధన రూపైన సహాయ సహకారాలు అందించేవాళ్ళు, అలాగే మీ పుట్టినరోజున, పెళ్లి రోజున కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించేవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారి ఆధ్వర్యంలో పితృదేవతా నక్షత్రమైన మఖ పౌర్ణమి తిథితో కూడుకున్నటువంటి మాఘ పౌర్ణమి అంటే ఫిబ్రవరి 24వ తేదీన తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాల్లో మరణించిన, ఉరి వేసుకుని విషం తాగి చనిపోయిన, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మరణించిన, నీటిలో బావిలో పడి చనిపోయిన, మీ కుటుంబంలో కులాంతర, మతాంతర వివాహాలు జరిగిన, అల్పాయుష్తో 60 సంవత్సరాలలోపు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా చనిపోతూ ఉన్నా, మీ పిల్లలు అబార్షన్స్, డివోర్స్ చేసుకున్నా, లివర్, కిడ్నీ క్యాన్సర్ రోగాలతో మీ వాళ్ళు బాధపడుతూ ఉన్నా, ఎన్ని పూజలు చేసినా మీ పిల్లలకు సంతానం కలగకపోయినా, వివాహం జరగకపోయినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కోరికలు నెరవేరకపోయినా వాటిని పితృదోషం అంటారు. ఇటువంటి పితృదోష నివారణ కోసం గురువుగారి ఆధ్వర్యంలో పితృదేవతా నక్షత్రమైన మఖా నక్షత్రం పౌర్ణమితో కూడుకున్నటువంటి మహిమాన్విత మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24వ తేదీన పితృదోష నివారణ పూజలు, హోమాలు శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుందండి. పితృదోష నివారణ పూజలు, హోమాల్లో స్వయంగా పాల్గొన్న నిలవాడ కోసం బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి గురువుగారే దగ్గరుండి శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మార్చి 8, 9వ తేదీల్లో మీ జాతకరీత్యా కలిగేటువంటి విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, నరదృష్టి, కోర్టు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం వంటి సర్వ సమస్యల నివారణ కోసం పరమ పావన కాశీక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8, 9వ తేదీల్లో శతరుద్రీయ పారాయణ, 21 హోమాలు గురువుగారి ఆధ్వర్యాల్లో జరిపించడం జరుగుతుందండి. మీ గోత్రనామాల నమోదు కోసం స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించగలరు.
ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇది ఇవాల్టి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ